లిఫ్ట్ వచ్చింది. Cheers! Cheers to our Chakarani for the greatest dancing job! And for your boss! Sorry, partner! Yeah, cheers! సరే నడు. పోండ్రా, రోజు డాన్సే కదా చేసేది. సరే అన్న, మేము పోతున్నాం మరి. ఏం చదువుకున్నావు బ్రదర్? డిగ్రీ ఓపెన్ లో కట్టేసిన. ఓ బిజినెస్ పార్ట్నరేనా ఇంకేమన్నానా? జుంబా ఏంటి ఈ కన్ఫిల్ లాగేనా? ఏ అంత కాదు, జస్ట్ బిల్డింగ్ మీద స్టార్ట్ చేసినాం, ఇప్పుడు చాలా పెద్దగైంది. ఓ ఇప్పుడు మౌని వచ్చినాక 100 మంది పైన జాయిన్ అయ్యారు. ఓ. మా ఏరియాలో రేవన్ జుంబా సెంటర్ ఫుల్ ఫేమస్ అన్నట్టు. ఓ ఎంత మిగులుతుంది బ్రో? మంచిగానే అవుతుంది, హ్యాపీ ఉన్నాం. ఇంకా 2-3 నెలల ఎట్లన్నా 15 లక్షలు జమ చేసి పెద్ద సెంటర్ పెట్టనీకి ప్లాన్. మనీ లేకుండా పెడతావా? అదే మనీ లేకుండా 15 lakhs ఇన్వెస్ట్మెంట్ అన్నావు, చేస్తావా? మౌని ఎందుకు ఉండదు బ్రదర్? మౌని ఇంట్లో చెప్పిందా? ఇంట్లో వాళ్ళకి తెలుసా? తెలియదు కదా. అయినా తెలిస్తే ఒక్క నిమిషమైనా ఉండనిస్తారు అనుకుంటున్నావా? వాళ్ళు చిన్న ఎవరు తెలుసా? పెద్ద పటేల్. నీలాంటి వాళ్ళని ఇంట్లో కూడా రానివ్వరు. బ్రదర్ నువ్వు ఫీల్ అవ్వకు, ఏమనుకోకు. లక్షలు ఇన్వెస్ట్మెంట్ అంటున్నావు, లైఫ్ పెడుతున్నావు, అందుకే కొంచెం రియాలిటీలో ఉంటావని చెప్తున్నాను అంతే. అమ్మాయి ఫ్రెండ్లీగా ఉందని లవ్ ఐడియాస్ ఏమైనా ఉంటే మర్చిపో. ఈ సిటీలో డిన్నర్లు డాన్స్ దాకా ఓకే, కానీ ఊర్లో నీ మొక్కం కూడా చూడదు, తాకని కూడా తాకదు. 2 feet మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. అస్సలు ఇంకొక జాబ్ వచ్చింది అనుకో, అలా వెళ్ళిపోతుంది బ్రదర్, ఐ గ్యారంటీ. అయినా మీకే బిజినెస్ ఎందుకు బ్రదర్? ఏదైనా మంచి గవర్నమెంట్ జాబ్ చూసుకోవచ్చు కదా, ఈజీగా దొరుకుతాయి కదా నీకు. ఏంది బా, ఏం చేస్తున్నావు? కమాన్. అరే మేడం, ఎన్నిసార్లు చెప్పాలి? పొంగలేరా? కమాన్. అన్నా, కొత్త సెంటర్ బ్రోకర్. బ్రేక్ బ్రేక్ బ్రేక్. మౌని వచ్చినాక స్టార్ట్ చేద్దాం. అన్న ఒక నిమిషం. ఏమరా కథలు పడుతున్నావా? మౌని ఎందుకు నువ్వు చేయిరా, ఆమె ఎప్పటికుంటుందా ఏంది? హాయ్. ఏందబ్బా సీరియస్గా ఉన్నావు? లేట్ అయిందనా? రాత్రి మస్తు డాన్స్ చేసిన కదా, టైర్డ్ అయినా, నిద్ర వచ్చింది, సారీ. కొత్త జూమా సెంటర్కి అడ్వాన్స్ ఇస్తున్నా, ఆ టెన్షన్లో ఉన్నా. ప్లీజ్ కన్ఫర్మా? అదే గాంధీ స్టాచ్యూ దగ్గర. నేను చూడద్దా? ఏందబ్బా నవ్వుతలేవు? ఏ అట్లేం లేదు, సాయంత్రం ఊరిపోతున్నా, అర్జెంట్ పని ఉంది. 4 రోజుల పండగ కదా, నేను కూడా వస్తా. మంచిది, వెళ్ళు. ఏందే గంగవా? ఏమిరా ఎర్రతోలా అంత మంచిదేనా? ఇగో అట్లున్నానే, నువ్వు ఎట్లున్నావే? అరే పట్నం పోయి బాగా హుషారైనవరా. మా అమ్మేదే. మీ అమ్మ ఈ స్కూల్లో పిల్లలు కలెక్టర్ సరే సరే ఇగోట్టుకో, మళ్ళీ వస్తా. నీళ్ళలో అయిపోరా. అమ్మా అమ్మా పాయిగా. అరే నువ్వెప్పుడు వచ్చినావురా? అరే ఇప్పుడే వచ్చినా. అరే నాకు స్టాక్ వస్తుందిరా, వచ్చినాక ఆయమ్మ తీసుకుంటుందే, నువ్వు దా దా. అరే బ్యాగ్ అదే నువ్వు నడు 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 నడు. ఏంద్ర నువ్వు ఏంద్ర సప్పుడు చెయ్యవు? మా ఆ మన దగ్గర అమ్మేద్దామే. ఏంది? అమ్మా ఏంది? అమ్మా పైకి నేను రాను. మా మా సరే చెప్పేది నువ్వు మా
పొలం అమ్మని పొలం అమ్ముతావురా? అమ్మా అమ్మా ఉన్న దగ్గర అమ్ముతావురా? ఆ? కొట్టకే. చెప్పరా? ఆపే. చెప్పు. అమ్మా పోరా. అమ్మా బైక్ ఎక్కే నేను ఎక్కరా నీ బండి పో. అమ్మా అమ్మా ఏడికి పోతున్నావు పోరా. అమ్మా బైక్ రే, ఎక్కే పోరా. ఏ ఇన్నో కదా అమ్మా అమ్మా. అమ్మా, ఆపు. ఏ మామా ఎట్లా రా. అరే హాయ్ రా మళ్ళీ కలుస్తారా ఈవినింగ్ కలుస్తా సరే సరే నీకు చికెనానికి వచ్చిన ఈ మొక్కానికి చికెన్ ఎందుకే ఉన్న పొలం అమ్ముతాడంట. ఏంది పొలం అమ్ముతానవా నీకు చికెన్ ఏమి చెప్పు ఊర్లోకి. ఎక్కడ కట్టం చేసి అది పొలం ఏం పెద్దమ్మా ఏమి మన్నా ఎన్ని రోజులు పత్తాకలేవు? రేవంత్ రాగానే ఉరుక్కుంటూ వచ్చినావా? ఏ మా పోలీసు వాళ్ళ బతుకులు ఏం చెప్పమంటావు అక్క? అన్నదా కూసు అరే మన పొలం సంఖ్య చెప్పిండ్రా పంచాయతీలా. నేను నరసింహ మనిషి ఫోన్ చేసి చెప్పిండు మాట్లాడతారట. కొంటుండొచ్చు, ఈ మధ్య పొలాలు మస్తు కొంటున్నాడు. ఏంద్రా అప్పుడు బేరం పెట్టేసిండ్రా? అది ఆ నరసింహంగానికి. అక్క అరే మా నేను నేను ఒప్పుకోను. పోండ్రా, నడవండ్రా బయటికి. అక్క అక్క నేను చెప్పేది అక్క. అక్క అమ్మా అక్క వచ్చింది. ఎన్ని రోజులైందే నేను చూసి. మౌని మా ఎట్లున్నవే? మంచిగున్నా ఆ బట్టలేందా జుట్టేంది ఏ నువ్వుకో అంత మంచిగా ఉంటే. అక్క నాకేం తెచ్చినవే? దోశలేసి పెడతా, నువ్వు స్నానం చేసుకుని రప్పు. ఏ, ఆ బట్టలు మార్చుకొని రా అమ్మా అమ్మా అక్క నాకు జీన్స్ తెచ్చింది. ఇగో చూడు. ఏందా ఇది చీర నీకే ఎంతనే ఇది ఇది నీకు నచ్చిందా? మంచిగుంది. ఆడబెట్టేకో. నువ్వు కూసు, దోశ తిందు. పల్లి చట్నీ చేయలే. చేసింది ఆడుంది. సరే మోని ఎప్పుడు వచ్చినవే? ఫోన్లోనే చేయలే? అంత బాగున్నారా? అనిత ఎట్లుందే? మంచిగుంది. సరే ఆగు నాన్న. ఏంది నాయన? నా జీతం పైసలు 3 నెలలే నీకే. సంతోషం బిడ్డ. అమ్మా నా బిడ్డ చూసినావే, జీతం తెచ్చిచ్చింది. మంచిదే కదా. ఏ మౌని బాబాయ్ యాడ్ చేసిండు, పోయి కలిసిరా. పోతాలే. మనం బిజినెస్ చేయలేం, మనతో కాదు అని మాటలు అంటున్నారే. ఎట్లయినా గెలవాలనే. నాకు మస్తు కాన్ఫిడెన్స్ ఉంది, ఉత్తగానే అడుగుతానే. మాటలు అంటున్నారే వాళ్ళు. అరే మన నన్నోళ్ళెవర్రా? కొత్తగా వింటున్నావా ఏంది? మాటలు అంటున్నారని ఉన్నది ఉడగొట్టుకుంటావారా? పొలం అమ్ముకుంటే మళ్ళా కొనలేంరా, అది మన బలం. ఏమైతుంది? పోనీ పోతే ఏమైతుంది? 0 అవుతాం, 0 కల్లా వచ్చినాం, 0కే పోతాం. దానికంటే తక్కువ పోలేం కదా. ఈసారి కొడతానే నా మాటిని. ఆ? ఏంది? ఆ నరసింహం బండి ఏడ్రా. ఏమంటాడో చూద్దాం. హ్మ్? సరే నీ ఇష్టం. అరే మన పొలం 12 లక్షలు పలుకుతుందా? 2 రోజులు ఇచ్చాయన్నా. అయిపోతా జాగ్రత్తగా మాట్లాడు. ఏమంటున్నా? ఎవరు కావాలి? సార్ని కలవాలి. సార్ మిమ్మల్ని కలవడానికి దాసుకోడికి వచ్చిండు. ఏమ్రా దాస్గాని కొడుకువా? అవును సార్. ఏం చేస్తుంటారా? అదే జూంబా సెంటర్ సార్. ఆ? సిటీలో డాన్స్ క్లాసులు చెప్తా సార్. ఏంది ఇవాళ రేపు డాన్స్ కట్టేని కూడా పైసలు ఇస్తున్నారా? అరే ఈడు పులేశం కట్టేటోడు ఆడికెళ్ళి జుంబా డాన్స్ ఆడుతుండంట. హ. ఆ, ఎంతుందిరా పొలం? అద్దెకరం సార్. ఎంత అనుకుంటున్నావు? రే 12 చెప్పు. 10 సార్. 10 కష్టం రా, 5 చూద్దాంది. రే పోదాం పారా. పార్టీ ఎవరు సార్? ఆ? అదే పార్టీ ఎవరు సార్? నేనేరా. రే ఉంటాను వద్దు సార్. ఆగురా. ఏమ్రా నోర్లేస్తుంది? గొడవ అయితే ఆ? సపరేట్.
10 ఎకరాల మీద 5 కోట్లు వస్తాయి. అందులో 10 లక్షలు అటు ఇటు అయితే మాట్లాడొచ్చు. నువ్వు అమ్మేడితే 10 ఎకరా. నన్ను కాదని ఊళ్ళో ఎవడు కొంటాడురా? అయినా మేమంతా ఒక మాట అనుకోమారా. అరే మీ అయ్య మా తాను నమ్మకంగా పనిచేసిండు కాబట్టే గీ రేటు. అర్థమైందా? ఏ డాన్సులు చేసేటోడు ఇవి నీకు అపారాలు ఏమర్థమైతాయిరా? అరే డాన్స్ నేర్చుకోపోరా.